బయట ఎన్ని రకాలుగా పత్రికల్లో కానీ రకరకాల బయట పుకార్లు కానీ అవన్నీ కూడా ఈరోజు కేవలం ఒక ప్రచారాలు తప్ప రేపు అందరూ కూడా కలుసుకొని సత్తెనపల్లి నియోజకవర్గంలో, ఎందుకంటే కుటుంబానంగా ఒక పార్టీ అనంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పకుండా కూడా కొన్ని అక్కడక్కడ కొన్ని మనస్పర్ధలు, చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అన్నీ కూడా కలుపుకొని పోయి అందరూ ఒక తాటి మీద ఈరోజు ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఖచ్చితంగా ఎవరన్నీ చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఈ ప్రాంతంలో బలంగా ఉంది. దానికి ఉదాహరణే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేమంతా అనే సిద్ధం ఏదైతే సత్తెనపల్లిలో నియోజకవర్గంలో ర్యాలీ కానీ దారి పొడిగితున మీరు నకరేకల్తో చూసినా, ఇక్కడ చల్లగుండ్ల దగ్గర ఆ ప్రాంతం చూసినా, ఇటు పక్క వచ్చి ధూళిపాలు కానీ సత్తెనపల్లి ఊరు కానీ వెళ్ళేదాకా పల్నాడు వదిలేదాకా చూసినా ఊర్లు కదిలి రావటం కూడా చూడటం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సభ కూడా ఇదే సత్తెనపల్లిలో ఒక 20 రోజుల క్రితం కూడా చూస్తే దానికి ఏ విధంగా ప్రజాదరణ కూడా ఉందో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా చూశారు. కాబట్టి ఇవన్నీ కూడా కలుపుకొని పోయి ఈరోజు అంబటి రాంబాబు గారు కానీ, ఇక్కడ పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు కానీ, డాక్టర్ గారు కానీ, గుబ్బాన్ కానీ, భాస్కర్ రెడ్డి గారు, ఇంకా ఎంతమంది ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో చిన్న చిన్నవన్నీ కూడా అన్నీ కూడా ఒక తాటి మీద రావడం కూడా జరిగింది. అందరూ కూడా ఈరోజు రాంబాబుని తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా తప్పకుండా మంచి మెజారిటీతో రాబోతూ ఉంది. ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట విధంగా కూడా రేపు మళ్ళీ కూడా గెలవబోతా ఉన్నాం. కాబట్టి అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో అంతా కూడా చిన్న చిన్న ఏదైనా ఉంటే పక్కన పెడదాం. ఇంకా ఎక్కడైనా ఒక 5% 10% అక్కడక్కడ గ్రామాలలో ఉంటే పక్కన పెడదాం. మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి. కాబట్టి ఈరోజు రాంబాబుని మంచి మెజారిటీతో గెలిపించేదానికి ఇంకా కూడా అందరం కూడా రేపు నామినేషన్కి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఎట్టా కూడా తరలిరాబోతున్న ఆడ నుంచి ఒక 20 రోజుల పాటు ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికీ కూడా తెలుసు, జనసేన వాళ్ళు ప్రత్యేక దృష్టి ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రత్యేక దృష్టి ఉంది. కారణం నిత్యం వాళ్ళని అటాక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ ప్రతినిత్యం వార్తల్లో ఉంటూ ముందుకు వెళ్తున్న రాంబాబు గారిని ఎలాగైనా ఓడించాలని వాళ్ళు కూడా అంతే గట్టిగా ఈ నియోజకవర్గంలో వాళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు అందరూ కూడా ఈరోజు ఫస్ట్కి రావటం, అందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం ఒక శుభ పరిణామంగా ఇంకా కూడా రేపు నామినేషన్ వేసే ముందే బట్ ఇంకా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా కష్టపడదాం. ఒకటే ఆలోచన చేయండి, చిన్న చిన్న ఒక కుటుంబంలో పక్కన పెట్టుకొని మన పెద్ద ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఈరోజు మళ్ళీ ఆ సంక్షేమం మళ్ళీ ఉండాలి, సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలి. ఇవన్నీ కొనసాగాలి అంటే మనం చేసే చిన్న పొరపాటు కానీ తప్పకుండా కాలక్రమాన అన్నీ కూడా సర్దుకుంటాయి కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మంచి మెజారిటీతో సత్తెనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ 24వ తారీఖున మన పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా 25వ తారీఖున నేను యాక్చువల్గా 24 అని నేను అనుకున్నాను, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు 24 ఫిక్స్ చేసుకున్న తర్వాత నేను 25కు మార్చుకొని 25వ తారీఖున నేను 24వ తారీఖున అనిల్ కుమార్ గారు నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా 24వ తారీఖున మన సత్తెనపల్లి నుంచి, ఎందుకంటే నరసరావుపేట చాలా దగ్గర మనకు, మాచర్ల వినుకొండతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో ఇక్కడ నుంచి మనం వెళ్ళి అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్ని
విజయవంతం చేయవలసిన అవసరం ఉందనేది ఒకటి. రెండవ అంశం, 25వ తారీఖున నేను వేసే నామినేషన్కి మీ అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా నియోజకవర్గ ప్రజల్ని, మిత్రుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని గ్రామాల నుంచి కూడా తరలి రావాలని మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటుగా ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశం, ఈ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం, అనిల్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థి, దాంతోపాటుగా మేమందరం కలిసికట్టుగా, ఎందుకంటే సత్తెనపల్లి నియోజకవర్గం ఇందాక మన అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంగా మారింది. కారణం ఏంటంటే తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఆపాలనేటువంటి ఒక ప్రయత్నం తప్పులేదు. రాజకీయ పక్షాలు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తాయి. అంతే స్థాయిలో మన ప్రయత్నాలు కూడా మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఇది. ఇంకా రెండో అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని విభేదాలు ఉన్నాయని, రాంబాబు గారికి టికెట్ ఇస్తే కొంతమంది చేయరని, ఇలాంటివన్నీ ప్రోపగండా జరిగాయి, చాలా పెద్ద ఎత్తున జరిగాయి. కొన్ని సందర్భాల్లో అసలు నాకు టికెట్ రాదనేది కూడా ప్రచారం జరిగింది. బట్ అన్నిటికీ తెరబడింది. నేను 25వ తారీఖు నామినేషన్ వేయబోతున్నాను. అయినా అక్కడక్కడ గుసగుసలు ఏంటంటే ఆయన చేయట్లేదు, బాసిరెడ్డి చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అనేటువంటి గుసగుసలు ఉన్నాయి. వాటికి కూడా తెరదీసేందుకే ఈ రోజున మేము అందరం ఇక్కడ సమావేశం అయ్యామని కూడా మనవి చేస్తున్నాను. నిజంగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాల పాటు ఇక్కడ రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, ఆయన మీదే పోటీ చేసి ఓటమి పాలైన వ్యక్తి మరి నిమ్మకాయల రాజనారాయణ గారు. దాంతోపాటుగా యాస్పిరెంట్స్ ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా నాకు టికెట్ ఇస్తే బాగుండనేటువంటి కోరిక వారికి ఉంది. అలాగే నాగభూషణ రెడ్డి గారికి కూడా ఉంటే ఉండవచ్చు, ఇంకా చాలామందికి ఉండొచ్చు, తప్పలేదు. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలో ఇక్కడ పోటీ చేయాలని చాలా ఆతృతపడ్డారు. వెంకటేశ్వర రెడ్డి గారి మీద ఆయన కాకుండా ప్రయత్నం చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి అక్కడే నాకు పరిచయం. సో యాస్పిరెంట్స్ మనం శాసనసభకు వెళ్ళాలనో పార్లమెంటుకు వెళ్ళాలనో కోరిక ఉండటం తప్పు కాదు. కానీ ఒకసారి ప్రభుత్వం, ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఫాలో అవ్వాలి. అందువల్ల అన్ని గుసగుసలకు తెరదించేసి అందరూ ఐక్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం అటు అనిల్ కుమార్ యాదవ్ గారిని, ఇటు అంబటి రాంబాబు గారిని గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నాము అనేది ఇక్కడ ఇవాళ ఉన్న సారాంశం. ఆ గుసగుసలన్నిటికీ కూడా తెరదించేసేసి అందరం గ్రామాల్లోకి వెళ్ళి గట్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధికమైన మెజారిటీతో ఇక్కడ గెలిపించాలి. నేను మొన్న కూడా బైక్ ర్యాలీ అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, దాన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాను. 2019లో వచ్చిన మెజారిటీ కన్నా ఒక్క ఓటు తగ్గినా అది నైతికంగా పరాజయంగా నేను భావిస్తాను. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి 2,800 పైచిలకు వచ్చినటువంటి ఓట్ల కన్నా ఎక్కువ 20,800 ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చి, నాకైతే ఒక కోరిక ఉంది, అసలు మన పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తెనపల్లి ఇచ్చినంత బలం అనిల్ కుమార్ గారికి ఏ నియోజకవర్గం ఇవ్వలేదు అనేంత పోటీతత్వంతో మీరందరూ పనిచేయాలని 2 ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో, ఇందాక చెప్పారు మనకి ఇట్ ఇస్ ఎ రేర్ ఆపర్చునిటీ టు యాదవ కమ్యూనిటీ, ఏ పార్టీ ఇచ్చేది కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో 18,000 నుంచి 20,000 మంది యాదవ కమ్యూనిటీ ఉన్నారు. దిస్ అ రేర్ ఆపర్చునిటీ ఫర్ యాదవ కమ్యూనిటీ. ఒకసారి ఇచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే మన వాడిని గెలిపించుకోవాలనేటువంటి భావన వస్తే రేపు కూడా మళ్ళా తెలుగుదేశం కూడా యాదవ్కి ఇవ్వాల్సిందే. లావు శ్రీకృష్ణ ఎవరిక అలాంటి వాళ్ళు తీసేది. ఎందుకో మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇది నన్ను పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు, కాపుగా నేను వచ్చాను. తెలుగుదేశం ఏం చేశారు చూశారుగా, ఎప్పుడు కమ్మాస్కి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా కాపుకి ఇచ్చారు. లేదా గత్యంతరం లేదు, రాంబాబు గారిని ఎదుర్కోవాలంటే మళ్ళీ కాపుకి ఇస్తే తప్ప కాపు ఓట్లు చేల్చడానికి వీల్లేదు అనేది కమ్మాసం తీసేసి కాపుకి ఇచ్చినటువంటి సందర్భం. ఇది కూడా అదేనని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి అనిల్ యాదవ్ గారిని గెలిపించటం అంటే మామూలుగా గెలిపించడం కాదు, ఏ బిగ్ సౌండ్, బ్రహ్మాండమైన సౌండ్ రావాలి, అత్యధికమైన మెజారిటీ రావాలి అన్ని నియోజకవర్గాల్లో. సో ఇది మళ్ళా యాదవులకు ఇస్తే తప్ప గత్యంతరం లేదు అనేటువంటి భావన భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఉంటాడని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజకీయాల్లో ఎన్నికల తర్వాత ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే మీ అందరూ చూశారు, ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తానన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేడు, ఈ శాసనసభకు రాలేడు. ఇది ఆ రోజునే చెప్పి ఇవాళ కాదు, నేను శాసనసభలో అదే రోజు చెప్పాను నేను.
కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ అయింది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న యాస్పిరెంట్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత డిస్టర్బెన్స్ జరిగింది. అవన్నీ కూడా ఏకమై ఒక్క తాటి మీదకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నన్ను, అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అత్యధికమైన మెజారిటీతో చేయాలనేది నా ప్రధానమైనటువంటి విజ్ఞప్తి. ఆ సందర్భంగానే అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరం కూడా విభేదాలు ఇవాళతో వదిలేసి ముందుకు వెళ్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఒక లెటర్ రిలీజ్ అయింది. అదేంటే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పెద్ద దండలేయమాకండి, క్రేన్ల మీద పూలు జల్లమాకండి, ఆయన నిమోనియాతో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక లెటరు నేను చూసి చాలా ఆశ్చర్యం వేసింది. రాజకీయాల్లో నాకు చాలా ఆశ్చర్యం, నవ్వు అనిపించింది. ఏమిటంటే పూలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది, పెద్ద పెద్ద క్రేన్లతో దండలేయొద్దు, మా నాయకుడికి ఇబ్బంది జరిగిద్ది, మా నాయకుడు నిమోనియాతో ఉన్నాడు. అసలు ఎప్పుడు నిమోనియాతో ఉంటాడు, అతను ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉంటాడు. మీరు చూశారుగా, మొన్న జ్వరం వచ్చిందని పిఠాపురం వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయనకి ఎప్పుడు జ్వరం వస్తూనే ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో పనికొచ్చాడేమో కానీ రాజకీయాల్లో పనికొచ్చేటటువంటి వ్యక్తి కాదు అని. ఒక పట్టుదల ఉండాలి, ఒక విశ్వాసం ఉండాలి. ఆ పట్టుదల, విశ్వాసం ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో తప్ప మరెవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎంత విచిత్రం ఏంటంటే, రాళ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొడుతుంటే ఆయన పువ్వులాగా భావిస్తున్నాడు, నవ్వుతూ వెళ్తున్నాడు. గాయమైతే కట్టుకొని ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రాజకీయ వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అసలు రాళ్ళు సంగతి దేవుడు, పూలేస్తే రాళ్ళు లాగా తగులుతాయి అంట ఆయనకి. చిత్రమైన విషయం, పూలేది వద్దు, అవి రాళ్ళు అవుతాయి అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్లు వేసిన పువ్వులుగా భావించే గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పువ్వులు వేసిన రాళ్లుగా భావించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు రాజకీయాలకు పనికొస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. రాజకీయాలకు పనికిరాని వ్యక్తులు ఇవాళ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దుర్బుద్ధితో మరి రాజకీయాల్లోకి వచ్చి పార్టీని తాకట్టు పెట్టి, కులాన్ని తాకట్టు పెట్టి మోసం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మవద్దని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను చాలాసార్లు చెప్పా, రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్పా, పవన్ కళ్యాణ్ నమ్ముకొని రాజకీయాలు చేస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టేనయ్యా నేను చాలాసార్లు చెప్పా. ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు చెప్పింది నిజమేనన్నాను. మా వాళ్ళే, మేము నమ్మలేదు, మేము నమ్మాము, మేము పవన్ కళ్యాణ్ నమ్మాము, ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము. 24 తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము. ఆ 24 సంగతి దేవుడికి మళ్ళీ 21 చేశాడు, ఆ 21కి బాధపడ్డాము. అదే పోనీ 21 జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు, తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. ఏమిటి కర్మ, ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగాపడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అయ్యా, మీరు జన సైనికులా లేక చంద్ర సైనికులా తేల్చుకోండి అయ్యా. మళ్ళా చంద్రబాబును ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన పల్లకి మీరు ఎందుకు మోయాలో జన సైనికులు ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నా. ఇక్కడున్న జన సైనికులేమో సర్దుకుంటున్నట్టు రాజీనామా చేశారు. ఒక ఆయన చాలా కష్టపడ్డాడు, పేరు ఎందుకులేని చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, పవన్ కళ్యాణ్ కోసం యాగాలు చేశాడు, అన్నీ చేశాడు. చివరికి రాజీనామా చేసి మీకు నమస్కారం బాబు అని చెప్పి బయటికి వెళ్ళిపో. ఒక్కడే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, శ్రమ చేసిన వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడుగా కాదు, ఇక ముందు కాలేడానికి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.